వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్షాద్. ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలపైన ఈరోజు మనం చర్చించుకున్నాం. చూసుకున్నట్టయితే ఆమెకు మళ్ళీ నిరాశే. లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. అనుకూలం 298, వ్యతిరేకం 230. ఏదైతే నిన్న లోక్సభలో ఏదైతే మహిళా బిల్లు కోసం ఏదైతే నిన్న మొత్తానికి ఏదైతే చూసుకున్నట్టయితే దాదాపుగా 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలుకు అడ్డుకట్ట. 22 గంటల చర్చ అనంతరం ఓటింగు. 2/3 మెజార్టీ లేకపోవడంతో వీగినట్లు ప్రకటించిన స్పీకర్. తొలిసారి పార్లమెంట్ లో ఓడిన మోదీ సర్కార్ బిల్లు. డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకున్న కేంద్రం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ. ఇక చూసుకున్నట్టయితే విపక్షాల తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఎన్డీఏ పక్షాల నిర్ణయం. ఇక చూసుకున్నట్టయితే మరొక నిన్న చట్టసభలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు మళ్ళీ అడ్డుకట్టపడింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసి 2029 నుంచి రిజర్వేషన్ల అమల్లోకి తేవాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 298 ఓట్లు రాగా 230 అంటే వ్యతిరేకంగా ఓట్ల తేడాతో వేగిపోయింది. శుక్రవారం రాత్రి 7:19 సభలో ఓటింగ్ పెట్టిన ఈ బిల్లు 2/3 మెజార్టీ సాధించలేకపోయింది. సభకు హాజరైన ఓటింగ్ లో పాల్గొన్న 528 మందిలో 298 మంది అనుకూలంగా అంటే 230 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవసరమైన 2/3 మెజార్టీ రాలేదని, అందువల్లే దానిపై తదుపరి కార్యాచరణ చేపట్టడం లేదని స్పీకరు ఓం బిర్లా ప్రకటించారు. బిల్లు ఓడిపోవడంతో ప్రతిపక్షాల కరతాళ ధ్వనులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశాయి. మహిళా బిల్లుకు దక్కాల్సిన హక్కులను వారికి అందించడానికి ఇక ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాం. అధికార పక్షం ప్రకటించింది. బిల్లు పాస్ కావడానికి సభకు హాజరైన ఓటేసిన 528 మందిలో 352 మంది సభ్యులు మద్దతు అవసరం కాగా అంతకంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ తీర్పుతో 2023లో పార్లమెంట్ ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ చట్టానికి మహిళా రిజర్వేషన్ల బిల్లు డోకా లేకపోయినా అమలుకు మాత్రం అడ్డంకులు తెలిగిపోయిందని లోక్సభలో నిన్న దాదాపు ఇక చూసుకున్నట్టయితే చాలా పెద్ద అంశం ఇది. ఇక ఇక్కడ చూసుకుంటే మరో అంశం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వీగిపోవడంతో శుక్రవారం రాత్రి పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న ఎన్డీఏ పక్ష మహిళా ఎంపీలు. ఇక ఎట్లయితే నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసి ఏదైతే అధికార పక్షం కానీ ప్రతిపక్షం నిన్న పండగ చేసుకుంటున్న సందర్భంలో ఇక్కడ మనకు అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బిల్లును ఓడించి సంబరాల అమిత్ షా. 2023లో మహిళా బిల్లును అందరూ ఆమోదించారు, కానీ ఇప్పుడు రకరకాల కారణాలు వెతుకుతూ కాంగ్రెస్ వెనక్కి మళ్ళింది. ఇది ఆ పార్టీకి కొత్తేం కాదు. గతంలో షాబాను కేసులో ట్రిపుల్ తలాక్ విషయంలో అదే చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలా సార్లు అడ్డుకుంటుంది అని అమిత్ షా గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కొత్తేం కాదు, గతంలో కూడా ఇలాంటి ఎన్నో సందర్భాలు చేశారు, ఈ రోజు వాళ్ళు పండగ చేసుకోవాల్సిన అవసరం లేదని అమిత్ షా గారు చెప్పుకొచ్చారు. అదే స్టేట్మెంట్ రాహుల్ గాంధీ కూడా మళ్ళొకటి ఇచ్చారు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు రాహుల్ గాంధీ, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు, మహిళలతో దీనికి సంబంధం లేదు, ఇది ఓబీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక బిల్లు. అంతేకాదు దక్షిణాది ఈశాన్య చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కూడా. ఎవరికి హక్కులని లాక్కోవడానికి మేము అంగీకరించాము, దేశాన్ని విభజించనీయం. రాహుల్ గాంధీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఓబీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక బిల్లు, అంతేకాదు దక్షిణాది ఈశాన్య చిన్న రాష్ట్రాలని ఎవరు లాక్కోవడానికి మేము అంగీకరించామని రాహుల్ గాంధీ కూడా నిన్న చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళా సాధికారతకు కాంగ్రెసే అడ్డంకి, గుణపాఠం తప్పదు కిషన్ రెడ్డి. మరో అంశం చూసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మహిళా సాధికారతకు కాంగ్రెస్ గుణపాఠం తప్పదు కిషన్ రెడ్డి. విపక్షాలు ఒకటై విపత్తును తప్పించాయి, పొంగులేటి పొన్నం సీతక్క మహేష్ కుమార్ గౌడ్. విపక్షాలు ఒకటై విపత్తును తప్పించాయి, పొంగులేటి పొన్నం సీతక్క మహేష్ కుమార్ గౌడ్. ఇక చూసుకున్నట్టయితే ఈ స్టేట్మెంట్లు ఇట్లా ఉన్నాయి మనకు. ఇంకా మహిళా రిజర్వేషన్ బిల్లుకు అయితే నిన్న లోక్సభలో అది ఆమోదం తెలపలేదు, మొత్తానికి ఆ బిల్లు ఆగిపోయింది. భారతదేశ చరిత్రలో మరుపురాని దినం. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుని ఓడించడానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రతిపక్ష నాయకులంతా ఏకమై జాతీయ విపత్తును నివారించిన ఈ రోజు శుక్రవారం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని దినమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పార్లమెంట్ లో ఏకమైన ప్రజాస్వామ్య శక్తులకు వివిధ పార్టీల నాయకులకు ఎక్సిలో ధన్యవాదాలు తెలిపారు. స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, మహేష్ ఇట్లా చాలా మంది దీనికి వాళ్ళు అంగీకారం తెలిపి వాళ్ళని బిల్లును ఆమోదం తెలిపని వారికి, అంగీకరించిన వాళ్ళకి కూడా నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నాటకాన్ని దేశ ప్రజలు చూస్తారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టడంతోనే వీగింది. కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. చూసుకున్నట్టయితే నిన్న మొత్తానికి స్టేట్ మొత్తం కూడా ఇదే, అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చూసుకుందాం మనం ఇది మరో అంశం చూసుకుందాం. కాంగ్రెస్ కు ఇష్టం లేదని తేలింది. బండి సంజయ్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని తేలిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మహిళా బిల్లును అడ్డుకున్న కుటుంబ పార్టీలని శుక్రవారం ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓడించిందని ఎన్డీఏని కాదని దేశ మహిళలను అన్ని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల మహిళా ద్రోహులని ఆరోపించారా. ఏదైతే బండి సంజయ్ కుమార్ కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులుగా ఆయన కూడా మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం అని తేలిందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఒకవేళ వాళ్ళు వ్యతిరేకం కాకపోతే నేను మద్దతు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఆయన వ్యతిరేకులు అనేది ఒక అంశం చూసుకున్నాం. ఇక మరొక అంశానికి వెళ్తే 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం సేకరించండి. 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం సేకరించండి. ఇక 5% నూకతో సరఫరాకు సిద్ధం. పాత బకాయిలు 1.468 కోట్లు విడుదల చేయండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. యాసంగి పంటకు సంబంధించిన తెలంగాణ నుంచి 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో యాసంగి పంటకు వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తికి అవుతుంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 5% నూకతో 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం, 10% నూకతో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఇక 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించండి ఏదైతే కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు ఒక విజ్ఞప్తి చేశారు. మరి చూడాలి. ఇక చూసుకున్నట్లయితే ఇందాక మహిళా సాధికారతకు కాంగ్రెస్ అడ్డంకని మన కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఒక్కబుద్ధిని చాటుకుందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 15 శుక్రవారం చీకటి రోజని ఆయన పేర్కొన్నారు. దేశంలో మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా మారిందని ఆయన దుసమెత్తారు. దేశ ప్రయోజనాలు ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన తరుణం ఇది. కాంగ్రెస్ పార్టీ తమ మిత్రులతో కలిసి స్వార్థపూరిత వైఖరితో గొప్ప లక్ష్యాన్ని నీరుగార్చిన మహిళా బిల్లుల సందర్భంగా కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. మన దేశ ఆడబిడ్డలకు దక్కాల్సిన సముచిత గౌరవాన్ని, చట్టసభలో ప్రాతినిధ్యాన్ని అడ్డుకుని సంకుచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకుంది అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న తీరును దేశమంతా చూస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు, వారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ దేశ మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక చూసుకున్నట్టయితే ఏదైతే మహిళా సాధికారతకు కావాలని కాంగ్రెస్ అడ్డుకుంది, మహిళలకు వ్యతిరేకం అని మరొకసారి రుజువు చేసుకుంది. మహిళలను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఇది చీకటి రోజు అని దాదాపు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మహిళలను మీరు గౌరవించకపోగా వాళ్ళని అవమానించినట్టుగా కేంద్ర మంత్రి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బాగా సీరియస్ గా కాంగ్రెస్ నాయకులని విమర్శించే ప్రయత్నం చేశారు. చూడాలి మరి భవిష్యత్తులో మరి ఈ బిల్లు మీద ఎట్లా ఫైట్ చేస్తుంది, ఎట్లా పోరాడుతుంది. ఇక చూసుకున్నట్టయితే కుల గణన తర్వాతనే పునర్విభజన చేపట్టాలి. ఢిల్లీలో 2వ రోజు బీసీ సంఘాల ధర్నా. ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్ ఎదుట డీలిమిటేషన్ బిల్లు పత్రాలను చించివేస్తున్న మధుసూదనాచారి, జాజుల శ్రీనివాస్ గౌడ్, వి శ్రీనివాస్ గౌడ్, విహెచ్ శంకర్రావు తదితరులు. ఇక ఢిల్లీలో 2వ రోజు బీసీ సంఘాల ధర్నా
కులగణన చేపట్టకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీసీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీసీ సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆందోళనలో రెండో రోజు కొనసాగించాయి. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఆవరణలో చేపట్టిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ యథాతథంగా నియోజకవర్గాలను పునర్విభజిస్తే పెంచిన అసెంబ్లీ లోక్సభ స్థానాలన్నీ అగ్రకులాలకే దక్కుతాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణను పూర్తి చేసి జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలకు సీట్లు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ వారికే ద్రోహం చేయడం అన్యాయమన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు బీసీ మహిళలకు కోట కల్పించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, వి శ్రీనివాస్ గౌడ్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేసర శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక చూసుకున్నట్టయితే ఢిల్లీలో వీళ్ళు దీక్ష చేపట్టారు. కుల గణన చేసిన తర్వాతనే ఈ మీరు అంటే పునర్విభజన చేపడితే మరొకసారి ఆందోళన చేపడతాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తాం. ఈ కులగణన చేయకుండా ఉంటే మళ్ళీ అగ్రకులాలకే వాళ్ళకే లాభం చేకూరుతుంది. బీసీలకు ఎలాంటి లాభం లేదని జాతీయ అధ్యక్షుడు జాతుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఢిల్లీలో తెలంగాణ భవన్ ఆవరణలోని పెద్ద ఎత్తునగా రెండో రోజు దీక్ష చేస్తూ ఆ పత్రాలను చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఇప్పుడు 56% బీసీలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేకపోతా ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం 42% కేటాయిస్తామని ఆ 42% కూడా వాళ్ళు నిలబడలేకపోయారు, ఇవ్వలేకపోయారు. అంటే బీసీలకు మరొకసారి అన్యాయం జరిగింది. ఎప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది? బీసీ నాయకులు ఎప్పుడు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలుగానే మిగిలిపోతా ఉన్నారు. రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలనే ఆలోచన కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. నిజంగా చట్టసభలో పోవాలంటే, చట్టసభలో బిల్లు నిలవాలంటే ముందు కులగణన చేపట్టాలి, తమాషా ప్రకారంగానే వెళ్ళాలి. కులగణన ఈ మొత్తం సర్వే చేసిన తర్వాతనే మీరు పునర్విభజన చేపడితే బీసీలకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఒక సందర్భంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా ఒక వీళ్ళు ఏదైతే ధర్నా చేసుకోరు. మహిళలు వంచిన బీజేపీ కవిత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళలు వంచిన బీజేపీ చట్టసభలో మహిళా రిజర్వేషన్లపై భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైంది. అవకతవకలను వంచింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఏపీ ఆడబిడ్డలు ఈ మోసాన్ని గుర్తించాలని కోరారు. కేవలము ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంతోనే బీజేపీకి లబ్ధి చేకూర్చేలా వాళ్ళు మలుచుకుంటున్నారు ఉన్న సమయానని ఏదైతే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న బీజేపీని విమర్శించారు. కేవలం ఇటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరొకసారి బీజేపీ రాజకీయ ఆలోచన విధానంతోనే ఇట్లా ఈ ఆలోచన చేస్తుంది. కానీ వాళ్ళకు రిజర్వేషన్ బిల్లుని వాళ్ళకు అమలు చేయాలనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయట్లేదు. అందుకని జాగృతి అధ్యక్షురాలు వాళ్ళని చాలా సీరియస్గా ఖండించే ప్రయత్నం చేసింది. మరో అంశం చూసుకుందాం. ఇక 2 ప్రమాదాలు, 17 మంది దుర్మరణం. కర్ణాటకలో ఓవర్టేక్ చేస్తుండగా టైర్ పంక్చర్, బస్సును ఢీకొన్న కారు, 2 వాహనాలు దగ్ధం. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి. తమిళనాడు ఘాట్లో వ్యాన్ బోల్తా, 8 మంది మృత్యువాత. ఇలాంటి ఘోరము, ఇలాంటి అఘాయితాలు, ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి ఇంకా ఎన్ని చూడాలనో మనము. నిజంగా నిన్నగాక మొన్న ఏపీలో కూడా జరిగి అక్కడ బస్సు అక్కడే అగ్ని ప్రమాదానికి గురై అక్కడనే సజీవ దహనం అయ్యారు. మొన్నగాక మళ్ళీ ఈ ప్రమాదం చూస్తున్నాం. 2 ప్రమాదాలు అంట, 17 మంది దుర్మరణం అంట. కర్ణాటకలో ఓవర్టేక్ చేస్తుండగా టైర్ పంక్చర్ అంట, బస్సును టేకున్న కారు. దాదాపు చాలా ఘోరం అండి ఇది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన 2 వేరే రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 17 మంది మరణించారు. కర్ణాటక ప్రమాదాన్ని పరిశీలిస్తే కొత్త కారు కొన్న వేళ కుటుంబం అంతా దైవ దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో టైర్ పంక్చర్ అవ్వడంతో కారు అదుపు తప్పి ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొంది. ఆ వెంటనే మంటలు చెలరేగంతో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. యాదగిరి జిల్లా శాంతపూర్ క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో రాయచూరు జిల్లా సిరవార పట్టణ పంచాయతీ సభ్యుడు కృష్ణ నాయక్, ఆయన కుటుంబ సభ్యులు అనంత కళ నాయక్, శరణప్ప. ఇక చూసుకున్నట్టయితే దాదాపు 9 మంది అబ్బా.
ఆరుగురు అక్కడికక్కడికి సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని యాదగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చేర్పించగా చిన్నారి సహా ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. శశికళ కుమారుడు విరాట్ కు చికిత్స కొనసాగిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు తెలిపారు. సురపుర వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుని సిరవారకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ వెంటనే కారుకు మంటలు అంటుకొని బస్సుకు వ్యాపించాయి. డ్రైవర్ ఇతర సిబ్బంది అప్రమత్తమై ఇక ఏం అప్రమత్తమైనా కూడా వారిని కాపాడలేదు. బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులను వేగంగా కిందకి దించడంతో వారి ప్రాణాపాయం తప్పింది. బస్సు కారు పూర్తిగా కాలిపోయింది. ఇక తమిళనాడులో కోయంబత్తూరు జిల్లా వాల్పర్ సమీపంలోని పర్యాటకుల వ్యాన్ ఘాట్ రోడ్డులో బోల్తా పడి 8 మంది మృత్యువాత పడారు. పోలీసుల కథనం మేరకు కేరళలో కోలికోడ్ నుంచి 16 మంది పర్యాటకులు ఓ వ్యాన్ తమిళనాడులోని పోలీసుకి బయలుదేరింది. శుక్రవారం సాయంత్రం వాల్పేర్ ఘాట్ రోడ్డులో 13వ మలుపు తిరుగుతుండగా వ్యాన్ అదుపు తప్పింది. 9వ మలుపు వరకు దాదాపు 800 అడుగుల కిందట పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఒక పురుషుడు 7 మహిళలు మృతి చెందారు. గాయపడ్డ 8 మందిని పోలీచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చాలా ఘోరం అండి. ఇలాంటి యాక్సిడెంట్లు చూడాలి అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 9 మందికి అక్కడికక్కడే మృతి చెందారంట. మరో అంశం చూసుకుందాం. సో ఏదైనా మీరు ఎక్కడైనా టూర్లకు వెళ్ళేటప్పుడు ఒకే కుటుంబంలో ఒకే బండిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచి చూచి ప్రయాణించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. 100% రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ఎదురుగా వస్తున్న వెహికల్ ని గమనించాలి. మీ వెహికల్ నేరుగా ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ మన రోడ్ సైడ్ లెఫ్ట్ రైట్ అనేది జాగ్రత్తగా చూసి ఆచి చూసి డ్రైవింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా నైట్ అంటే రాత్రి సమయంలో బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని గమనిస్తూ ఉండాలి, చూసుకుంటూ వెళ్ళాలి. ఈ ఓవర్ స్పీడ్కి వెళ్ళొద్దు, ప్రమాదాలు కొని చేసుకోవద్దు, ప్రాణాలు కోల్పోవద్దు. ఎప్పటికప్పుడు పోలీసు కానీ రవాణా శాఖ కానీ ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసుకోవట్లేదు. సో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడాలి, ఎన్ని చూసినా కూడా ఎవరి లోపల కూడా మార్పు రావట్లేదు. ముఖ్యంగా బైక్ పైన వెళ్ళే వాళ్ళు హెల్మెట్ వాడట్లేదు. ఓవర్ స్పీడు, మొబైల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడు, నిజంగా రాంగ్ రూటు, ముఖ్యంగా రాంగ్ రూటు. సో ఈ హైవేల పైన వెళ్ళేటప్పుడు దాదాపుగా 100, 120, 130 స్పీడ్లో వెళ్తా ఉన్నారు. సో కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. ముఖ్యంగా జాగ్రత్త అని మనం అంతకు మించి చెప్పేది ఏముంటది. మంచం కింద చిరుత, ఇంట్లోకి వచ్చిన చిరుత, అత్తను కాపాడిన కోడలు. రాజగిరి మైసూరు నడుబొట్టిన సిద్ధార్థ నగర్లోనో ఇంట్లోకి శుక్రవారం ఉదయం చిరుత ప్రవేశించింది. తన అత్త శైలజ ఉన్న గదిలో మంచం కింద చిరుత ఉన్నట్లు కోడలు సుజాత గుర్తించారు. ధైర్యం చేసి గదిలోకి వెళ్లి తన అత్తను బయటకు తీసుకువచ్చి ఆ గది బిగించారు. భర్త సురేష్ తో కలిసి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి చిరుతపై మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి స్పృహ తప్పిన అనంతరం దాన్ని బంధించి తమతో తీసుకెళ్లారు. సుజాత సమయస్ఫూర్తిగా స్థానికులు ప్రశంసించారు. సిద్ధార్థ నగర్ ప్రాంతానికి చిరుత రావడం నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి అత్తను కాపాడిన కోడలంట సకాలంలో స్పందించి భార్యాభర్తలు కలిసి ఏదైతే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి వచ్చేసి దానికి మత్తు ఇంజెక్షన్ చిరుతకి ఇచ్చేసి స్పృహ తప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్లి వీళ్ళని కొంచెం ఆ భయాందోళనలో ఆ కాలనీ వాళ్ళంతా కొంచెం భయాందోళనకు గురయ్యారు. ఇక కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ కులకర్ణికి జీవిత ఖైదీ హత్య కేసులో కోర్టు తీర్పు. ఓ హత్య కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి మరో 15 మందికి చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదీ ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున జరిమానా విధించి ఈ కేసులో స్థానికులన్నీ తారుమారు చేసిన సిఐ చెన్నకేశవలో 7 ఏళ్ల కారాగార శిక్ష, 30,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సంతోష్ గజాన శుక్రవారం తీర్పిచ్చారు. ఇక ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదీ చూసుకున్నట్టే వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఇంకా మనకు తెలియాల్సి ఉన్నాయి. ఇక చూసుకుంటే మరొక అంశం, శ్రీవారి ఆలయంలో క్యూ లైన్ నిర్వహణ మెరుగుగా కసరత్తు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వెండి వాకిలి వద్ద తరచు భక్తుల రాకపోకలతో రద్దీ ఏర్పడుతుంది. ఇక్కడ భక్తుల అసౌకర్యానికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం చేసుకునేలా మార్పులు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచించింది. మహాద్వారం దాటుకొని లోపలికి వెళ్ళాక భక్తులు ఎక్కడ నిలవకుండా గుమ్ముకూడకుండా ఒకే క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన పద్ధతి ద్వారా గంటలో ఎంతమంది దర్శనం చేసుకుంటారన్నది సమయం ఎంత ఆదా అవుతుందో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. అనంతరం రూపొందించే నివేదిక తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రవేశపెట్టినట్లు దీనిపై చర్చించాకే క్యూ లైన్ నిర్వహణ మార్పులపై
బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా తిరుమలకి ఏదైతే మనకు ఎక్కువ సమయము క్యూ లైన్లో ఉండకుండా మరొక వెసులుబాటు కల్పించే ఆలోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు భక్తులకు అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. చూడాలి. ద్వంద్వ ద్వంద్వ పౌరసత్వ వివాదం రాహుల్ పై ఎఫ్ఐఆర్ కు అలహాబాద్ హైకోర్టు ఆదేశం. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని వివాదానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టుని చెందిన లిఖిన్పూర్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విషయంలో దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం సంస్థ సాయం తీసుకోవచ్చని కోర్టు సూచించింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ విఘ్నేష్ కుమార్ తొలుత ఈ ఫిర్యాదును రాయంబేరులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. ఇక రాహుల్ గాంధీ పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని ద్వంద్వ పౌరసత్వ వివాదం అంట. రాహుల్ పై ఎఫ్ఐఆర్ కు అలహాబాద్ హైకోర్టు ఆదేశం. చూడాలి మరి ఎట్లా ఎదుర్కొంటాడో, ఏం చేశారు ఏంటనేది. ఇక చూసుకున్నట్టయితే మరో అంశం, అక్రమార్కుల ఆట కట్టేది ఎవరు? కొల్లాపూర్ నల్లమల్లలో కలపను అక్రమార్కులు నరికేసి తరలించేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ₹1,00,000 అర్జించేస్తున్నారు. కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో రాత్రి వేళ దోపిడీ చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టే ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. విలువైన అడవి నుంచి నరికి తెచ్చిన పెద్ద మొద్దులని సమీప కట్టకోత మిషన్లకు తరలిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ఉపయోగపడేలా మలుపు చెక్కలు, కిటికీలు తదితర వాటికి ఉపయోగపడేలా కోయిస్తున్నారు. అక్కడ నుంచి రహస్యంగా పట్టుకెళ్తున్నారు. జిల్లాలో ఈ వేసవిలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. వాటిని కాల్చాలంటే అటవీ ప్రాంతాల్లో పాటు గుట్టలు పొలాల్లో ఉన్న చింత, వేప, తుమ్మ తదితర వాటిని నరికి నిల్వ చేస్తున్నారు. ఇటుక బట్టీలు కాల్చే ముందు నేరుగా వాటిని రాత్రి వేళ తరలించి బట్టీలకు తరలిస్తున్నారు. ఇలా 2 విధులుగా అటవీ సంపదను దూషిస్తున్నారు. ఇక చూసుకున్నట్టయితే అటవీ సంపద అక్రమార్గాల నుంచి దళారుల చేతికి వెళ్తుంది. నిజానికి అధికారులు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా? ఒకవేళ పట్టించుకుంటే ఏమన్నా మామూలు తీసుకొని వదిలేస్తున్నారా? ఒకవైపు ఏమో ఇటుక బట్టీలేమో కల్పన తరలిస్తున్నారు, మరోవైపు ఏమో ఏదైతే ఇళ్లకు కావాల్సిన ముడి సరుకుని మనకు అడవి దారునే వస్తుంది కాబట్టి అక్కడ నుంచి కట్టెల మిషన్కి వెళ్ళి అక్కడనే కట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు సరఫరా చేసుకునే విధానం చూస్తున్నాం. ఎన్నిసార్లకు అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేకపోతున్నారు. సో ఇక మొత్తానికి ఇదండి. మరి ఇక ఈ అక్రమార్కుల అటవీ సంపదను ఎవరు కాపాడతారు? ప్రమాదాలు గోల్డెన్ అవర్ కీలకం. ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ కీలకమని కలెక్టర్ బాదావ సంతోష్ తెలిపారు. ఆరో ఆన్లైన్ కార్యక్రమంలో భాగంగా పట్టణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. సిపిఆర్ ద్వారా ప్రాణం నిలిపే అవకాశాలు ఉన్నాయన్నారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ నాయక్, నాగరికంలో డిఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏదైతే రోడ్డు యాక్సిడెంట్లు జరిగినప్పుడు సిపిఆర్ అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం ప్రాణాలని కాపాడుకోవాలి. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా మనం ఎలాంటి అంశాలతో మనం చేయాలనేది నేను ఒక మాక్ లైవ్ లాగా వేయించి దానికి ముఖ్య ఎస్పీ గారు అట్లాగే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడంతో మరో అంశం చూసుకుంటున్నాం. ప్రమాదాల నివారణకు ప్రణాళిక. కల్వకుర్తిలోని ప్రధాన కూడలిలో తరచు ప్రమాదాలు జరుగుతుండటంతో వాటి నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం షాన్వాజ్ ఖాన్, పుర కమిషనర్ మహమ్మద్ షేక్, పట్టణ మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల డిఈఈ సుమద్, డిఎస్పీ వెంకరెడ్డి, సిఐ నాగార్జున పలు ప్రాంతాలను పరిశీలించారు. పత్తిమిల్లు నుంచి నేతాజీ చౌరస్తా, అంబేద్కర్ కూడలి, హైదరాబాద్ చౌరస్తాలో ప్రమాదాలు నివారణకు రోడ్డు విస్తరణ, కూడలి వద్ద మరింత మెరుగైన సౌకర్యాలు కల్పనకు ప్రణాళికను సిద్ధం చేస్తామని అధికారులు నిర్వహించారు. నాయకులు చంద్రకాంత్ రెడ్డి, రమ్మకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏదైతే కల్వకుర్తిలో కూడలి దగ్గర జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని నిన్న మున్సిపల్ మాజీ చైర్మన్ కల్వకుర్తి మాజీ చైర్మన్ ఆనంద్ గారు, అట్లాగే సిఐ నాగార్జున గారు, డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, చాలా మంది కౌన్సిలర్లు వచ్చి అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బందిగా ఉంది, ఎక్కడ రోడ్లకు అంతరాయం జరుగుతుంది, ఎక్కడి నుంచి ప్రమాదాలు తప్పించుకోవడానికి మనకు ఒక ఆలోచన విధానం ఉంది అనే ఆలోచన విధానంతోనే వాళ్ళు నిన్న కొన్ని ప్లేస్లు అయితే కల్వకుర్తిలో పరిశీలించారు. ఇక చూసుకున్నట్టు మరో అంశం చూసుకుందాం. విక్రయించడానికి వేదన. 6 కాలం కష్టపడి తన 3 ఎకరాల పొలంలో ఉల్లిని పండించిన రైతు అమ్ముకునేందుకు అపసోపాలు పడుతున్నారు. తిమ్మాజిపేట మండలం బాజీపూర్
గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి 3.5 లక్షలు వెచ్చించి 3 ఎకరాల పంట సాగు చేశారు. 250 క్వింటాలు దిగుబడి రావడంతో పంటను అమ్ముకోవాలంటే ఇది గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. 2 వారాలు ఊరూరు తిరిగి సగం పంట కిలో 10 రూపాయల లెక్కన విక్రయించాలని, కొందరు కిలో 7 రూపాయల లెక్కనే అడగడంతో చేసేది లేక పొలంలోనే కుప్పగా పోసి 20 రోజులుగా కాపలా కాస్తుందని తెలిపారు. తనలాంటి దుస్థితి ఎవరికి రాబోదని, ఇకపై ఈ పంట సాగు చేయనని కుటుంబీకులు కూడా ఈ పంటని సాగు చేయొద్దని ఒట్టు వేయించుకొని ఆయన తెలిపారు. పంట దాదాపు 6 నెలలు కష్టపడి ఒక ఉల్లిని పండిస్తే దానికి సకాలంలో గిట్టుబాటు ధర లేక దాదాపు 5 రూపాయలకు 6 రూపాయలకు అడుగుతున్నారు కేజీ. అదే సూపర్ మార్కెట్లలో ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ లో ఉల్లిపాయ నడితే దాదాపు 30 రూపాయలు అయినా కూడా మనం తెచ్చుకుంటున్నాం. అదే రైతుకు అమ్మనికి పోతే 10 రూపాయలు 5 రూపాయలు అడుగుతా ఉన్నారు. ఎందుకు ఈ రైతులకు కష్టపడి పంట పండించి రాత్రింబావులు వెళ్ళి దానికి అంత కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 3 ఎకరాల పొలంలో ఉల్లి వేసి దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట చేతికి వచ్చిన తర్వాత కేవలం 5 రూపాయలు 6 రూపాయలు 10 రూపాయలతో కిలో అంటే ఆ రైతు అంత అమౌంట్ని ఎట్లా మళ్ళీ సమకూర్చుకుంటాడు? మళ్ళీ భవిష్యత్తులో మీరు ఏ రైతైనా సరే ఇలాంటి బాధ ఉండొద్దు, ఉల్లి పంట వేయకుండా మీరు ఇంకేదైనా పంట వేసుకొని కొంచెం మీరు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఆయన సగటు ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి ఇంకా ఇవ్వండి మొత్తానికి వార్తలు చూస్తూనే ఉన్నాను మీటీ న్యూస్. మరో అంశంతో మీ ముందుకు వస్తాను, మీ ప్రసాద్.